మనము రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతాం ఎప్పటికప్పుడు. దేశ రాజకీయాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిసినా కూడా ముఖ్యంగా నేను ఎందుకు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతాను అంటే బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ జరుగుతున్న ఇంజస్టిస్ చాలా ఉంది. వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలి, ప్రశ్నించే గొంతుక మొదలవ్వాలి, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన అనేది నిద్ర లేవాలి అన్నది మాత్రమే నా ఇంటెన్షన్. సో అలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్న ఈ తరుణంలో ఈరోజు దేశంలో అతిపెద్ద రాజకీయ చర్చకు తెరలేచింది. అదేంటి అంటే పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో మన అధికార ప్రభుత్వమైన ఎన్డీఏ గవర్నమెంట్ మూవ్ చేసింది. డీలిమిటేషన్ అంటే ఏం లేదండి, మనము ఒక 1970s 80s ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉండాలి అని నిర్ణయించుకున్నాం మన రాజ్యాంగబద్ధంగా. అప్పుడు మన జనాభా ఎంత, ఒక 50 నుంచి 70 కోట్లలా ఉంది. ఆ జనాభాకు ప్రతి 10 లక్షలుగా అలా డివైడ్ చేస్తే 552 మందిలో ఒక 7 సీట్లు యాక్టివ్గా లేవు. సో రైట్ నో మన పార్లమెంట్ స్ట్రెంత్ వచ్చేసి 545. అది ఎప్పుడు 1950s 70s ఆ టైం. ఇప్పుడు దేశ జనాభా ఎంత మీకు తెలుసు, నాకు తెలుసు, దాదాపు 160 కోట్ల జనాభా ఉంది. ఇది అది కాకపోయినా కనీసం 2011 సెన్సస్ తీసుకుంటే అప్పటికి 100 కోట్ల జనాభాన 120 కోట్ల జనాభాన ఉంది. ఆ జనాభా ప్రాతిపదికనైతే ఈ దేశంలో ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీగా సెలెక్ట్ చేస్తే 860 మంది ఎంపీలు వస్తారు. దీన్ని పార్లమెంట్ లో ఒక స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. అంటే పార్లమెంట్లో 545 మందిలో 2/3 మెజారిటీ కావాలి ఈ యొక్క డీలిమిటేషన్ బిల్ ని యాక్ట్ చేయడం కోసం. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా తెలివిగా ఏం చేసిందంటే ఈ డీలిమిటేషన్ బిల్ యాక్ట్ అవ్వాలి అంటే విమెన్ రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టింది. అంటే ఏంటి, విమెన్ కి మేము పార్లమెంట్లో సాధికారత ఇవ్వబోతున్నాము, అది ఆ ప్రపోజల్ వర్కౌట్ అవ్వాలంటే డీలిమిటేషన్ పాస్ అవ్వాలి అనే క్లాజ్ ని చొప్పించింది. సో ఈ ప్లాట్ఫామ్ ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకము, పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించారు అన్న ఒక ప్రచారానికి తెరలేపాయి. ఇది బేసిక్ ప్రిమైజ్. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించి ఉండొచ్చు, సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలు చాలా స్ట్రాంగ్ గా ఈ బిల్లును అపోజ్ చేసి ఫర్ 2 రీజన్స్. కర్ణాటకలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ హైకమాండ్ పోరాడుతా ఉంది, ఫైన్. తమిళనాడు ఈస్ క్వైట్ ద్రవిడియన్ మోడల్, దే హ్యావ్ ఎ క్లారిటీ. రాష్ట్రాలు కేంద్రము అనేది టూ ఈక్వల్ బాడీస్, కేంద్రం కింద రాష్ట్రాలు ఉండవు అని చెప్పే ప్రయత్నం. ఎప్పటికప్పుడు ఈ దేశం ఫెడరల్ యూనిట్ గా ఉండాలి, ఫెడరల్ ఇన్ నేచర్ గా ఉండాలి, అట్లీస్ట్ ఫెడరేషన్ విచ్ కెనాట్ బి డిసింటిగ్రేటెడ్ అన్నది తమిళనాడు వాళ్ళ వాదన. ఇక కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, వాళ్ళు చాలా క్లియర్ అబౌట్ దేర్ రైట్స్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా బలహీనమైన వాయిస్ వినిపిస్తున్నప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హైకమాండ్ చూసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే నిజానికి ఈ 5 రాష్ట్రాలలో అత్యంత బలంగా ఉండాల్సిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆఫ్టర్ తమిళనాడు ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఆంధ్రప్రదేశ్? బికాస్ నేను ఎన్టీ రామారావు గారిని గ్రేట్ లీడర్ అనో, రాజశేఖర రెడ్డి గారిని గ్రేట్ లీడర్ అనో ఇక్కడ కోట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంది. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు హీ వాస్ క్లియర్లీ టెల్లింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్. తెలుగువాడికి కేంద్రం గౌరవం ఇవ్వడం లేదు, తెలుగువాడి ఆత్మగౌరవం చాలా విలువైనది, కాబట్టి మేము తెలుగువారి ఆత్మగౌరవానికి మచ్చొచ్చే ఏ పని కూడా మేము ఒప్పుకోము అంటూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆంధ్ర ప్రజానికం ఆయనను ఆశీర్వదించారు, ఆయన ఆదరించారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సంక్షోభం వస్తుంది, ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుంది అని చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క ఐడియాలజీని కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఏంటంటే తెలుగువాడి ఆత్మగౌరవం. అసలు నా సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే అసలు ఈ పార్టీలో తెలుగువాడి ఆత్మగౌరవానికి విలువ ఉందా? ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫక్తు రాజకీయ పార్టీ వితౌట్ ఎనీ ఐడియల్స్ అండ్ ప్రిన్సిపల్స్ కాదా? అసలు ఒక పార్టీ అండి, ఏ పార్టీ అయినా తీసుకోండి, ఒక్కొక్క పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఐడియాలజీ ఇస్ ద కోర్ ఆఫ్ ద పాలిటిక్స్. ఎప్పుడైతే రాజకీయాలు మాత్రమే పరమావధిగా ఎంచుకొని ఐడియాలజీని నాశనం చేస్తుందో ఆ రాజకీయ పార్టీని జనం కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ, ప్రజలు కానీ ఒక దశలో నమ్మరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా సగానికి సగం మంది పాపులేషన్స్ ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన చెప్పిన మాట చెయ్యడు, ఆయన మాట నిలబెట్టుకోడు, అటువంటివి ఏం రావు, ఓన్లీ రాజకీయాలు మాత్రమే చేస్తాడు అని ఎందుకు అంటున్నారు? ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి దాదాపు 60-65 సంవత్సరాల వయసులోనే అతను చెప్పింది చేస్తాడు అని ఒక మాట వచ్చింది. ఈరోజు మీరు గమనిస్తే కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడు అనే ఒక స్లోగన్ వైఎస్ఆర్సీపీ
ప్రజల్లోకి తీసుకెళ్ళింది కదా. అప్పుడప్పుడు వాళ్ళు కామెంట్ చేసేది కూడా జగన్ నువ్వు మడమ తిప్పావు అంటారు. అంటే మడమ తిప్పడు కాబట్టి జగన్ని టార్గెట్ చేయడానికి ఆ పాయింట్ దొరికింది మీకు. కానీ అటువంటి పాయింట్తో చంద్రబాబు నాయుడిని అటాక్ చేయగలరా ఎవరైనా? నో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతారు, సహజంగా మాట తప్పే గుణం ఉందనేది అసలు ఆ పాయింట్ మీద అతని మీద దాడి చేయాల్సిన అవసరమే లేదన్నట్టు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తాయి. 80 సంవత్సరాల వయసులో ఒక గొప్ప పార్టీ విత్ గ్రేట్ ఐడియాలజీ ఏం చేసి ఉండాలి? నరేంద్ర మోడీ గారికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు. మీ సపోర్ట్ కానీ మీరు విరమించుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అటువంటి నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్, ఈక్వల్ టు ద స్టేజ్ ఆఫ్ నరేంద్ర మోడీ. మీరు మోడీ గారితో కూర్చోబెట్టి సార్ మనం అఖిల పక్షం ఆల్ పార్టీ మీటింగ్ని మనం కన్విన్స్ చేద్దాము. విమెన్ రిజర్వేషన్ బిల్ డీలిమిటేషన్ గురించి జనాలకు చాలా డౌట్స్ ఉన్నాయి. లైవ్ డిబేట్లో అన్ని పార్టీ మీటింగ్స్లో ఈ ఇష్యూని కవర్ చేద్దాము. పార్లమెంట్లో సౌత్ ఇండియాకి అన్యాయం జరగకుండా చూద్దాము. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే సౌత్ ఇండియాకి ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ రోజు రాజకీయ నాయకులు 1970s, 80s, 90sలో ఇద్దరొద్దు ఒకరే ముద్దు అని చెప్పిన ఒక నినాదాన్ని చాలా సీరియస్ గా పాటించారు తెలుగు ప్రజలు, తమిళ ప్రజలు, దక్షిణ ప్రజలు. అటువంటి నినాదాన్ని పాటించినందుకు మాకొచ్చే బెనిఫిట్ ఏంటంటే పార్లమెంట్లో మా వాయిస్ తగ్గిపోవటం. ఇప్పుడు ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీని సెలెక్ట్ చేసుకుంటే సౌత్లో పాపులేషన్ తక్కువ ఉంది, తక్కువ ఎంపీలు. నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఎంపీలు. ఇటువంటి కొన్ని సింపుల్ బిల్స్ ఉంటాయండి. ఆర్డినరీ మెజారిటీ చాలు వాటి. 50% ఆఫ్ ద టోటల్ పర్సన్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే 545 మందిలో 50% మెంబర్స్ ఉంటే సరిపోతుంది. అదే 800 మందిలో 50% ప్రెజెంట్ అండ్ ఓటింగ్ తీసుకుంటే సగం నార్త్ ఇండియా వాళ్ళు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆ పైన ఉండే ఏదో ఒక రాష్ట్రం బీహార్ కలుపుకుంటే వాళ్ళ బిల్ పాస్ అయిపోతుంది. అసలు సౌత్ ఇండియా వాడి ఒపీనియన్ కూడా అవసరం లేదు. సౌత్ ఇండియా ఎంపీస్ వాయిస్ చేయకపోయినా అవసరం లేదు. ఇప్పుడు మన రాష్ట్ర విభజన బిల్లు ఎలా జరిగిందో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తా ఉంటారు. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 30-40 మంది ఎంపీలు ఉంటే కూడా మెడబట్టుకొని బయటికి నెట్టి పార్లమెంట్ కెమెరాలు బంద్ చేసి మన స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ పాస్ చేశారు. అంత బలంగా ఉన్న పరిస్థితుల్లోనే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇక మనకు వాయిసే లేనప్పుడు ఇక మనం మియర్లీ జస్ట్ యూనిట్స్ ఇన్ ద ఇండియా అయిపోతాం కదా. తమిళనాడుకు కానీ, ఆంధ్రాకు కానీ, కేరళకు కానీ, తెలంగాణకు కానీ, కర్ణాటకకు కానీ వాయిస్ కూడా ఉండదు కదా. మన సౌత్ ఇండియా రాజకీయాలను కమాండ్ చేస్తున్న పరిస్థితి నుంచి అడుక్కునే పరిస్థితికి వస్తుంది కదా. ఈ విషయాన్ని టార్గెట్ చేయాల్సింది ఎవరు? ఈ విషయాన్ని క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? మీలో గమనించి ఉంటే ఎవరన్నా పార్లమెంట్లో తమిళనాడుకు చెందిన ఎంపీ కనిమొళి గారు అండ్ తమిళనాడు ఏఆర్ రాజా 2G స్పెక్ట్రమ్ స్కామ్లో ఇరుక్కున్నారు అప్పట్లో 2010-11 టైం. ఏఆర్ రాజా అని వాళ్ళిద్దరు స్పీచ్ ఇచ్చారండి, గూస్ బంప్ స్పీచ్. ఎస్, వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి టైంలో ఇటువంటి మాటలే మాట్లాడతారని అనుకుందాం. బట్ యూ సీ, వెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, వెన్ యు ఆర్ సపోజ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఓన్ రీజియన్, యూ షుడ్ రేజ్ యువర్ వాయిస్. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా నోరు తెరవలేదు. బలమైన ఎంపీలు, ఆర్థికంగా స్థితిమంతమైన ఎంపీలను మనం పంపించినా కూడా పార్లమెంట్లో కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నారు కానీ ఒక్కరు నోరు తెరవలేదు. కాంట్ యూ స్పీక్ అవుట్ ద వాయిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ సౌత్ ఇండియా? మిమ్మల్ని ఎవరేం చేస్తారు? మీరు బిల్ పాస్ చేయండి, కనీసం చర్చ జరగాలి కదా. నేను ప్రతిపక్షానికి కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఒక విషయాన్ని ప్రపోజ్ చేసినప్పుడు ప్రజల్లోకి చర్చ జరిగేలా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యావిగన్. ఇప్పుడు మ్యావిగన్ అనే ఒక ఎకనామిక్ రీజియన్ని, స్పెషల్ ఎకనామిక్ రీజియన్ని మీరు ఒక వయబుల్ ఎకనామిక్ రీజియన్ని మీరు ప్రపోజ్ చేసినప్పుడు ప్రతిపక్షానికి ఇస్తున్న నేను ఒక సలహా ఇది. ఎవడో ఏదో ట్రోల్ చేశాడు, ఎవడో మనకు సరిపోనోడు ఏదో మాట్లాడాడు కదా అని చెప్పి మీరు ఇంట్లో కూర్చోడానికి లేదు. మీ పార్టీ కార్యకర్తలకు చెప్పండి, మీ పార్టీ నాయకత్వానికి చెప్పండి, మీ పార్టీలో ఉండే ప్రతి వ్యక్తికి చెప్పండి వాట్ ఈజ్ మ్యావిగన్. ఒక ప్రింట్అవుట్ రెడీ చేయండి, ఒక పోస్టర్ రెడీ చేసుకోండి. రాష్ట్రంలో మ్యావిగన్ జనాభా ఏంటి, ఆ అమరావతి జనాభా ఏంటి, మ్యావిగన్ ఖర్చు ఏంటి, అమరావతి ఖర్చు ఏంటి, మ్యావిగన్ ఏరియా కమాండ్ చేస్తున్న ఎకానమీ ఏంటి, అమరావతి ఏరియా కమాండ్ చేస్తున్న ఎకానమీ ఏంటి, ప్రజల రాజధాని ఏది, జస్ట్ ఒక స్కై సిటీలా నిర్మించబడుతుంది ఏంటి, వీటి గురించి ఒక చర్చ జరగాలి. ఈ దేశ డెమోక్రసీ యొక్క ప్రధాన ఉద్దేశం చర్చ. ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు, మనల్ని ట్రోల్ చేస్తున్నాడు కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతదేశానికి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఉత్తర భారతదేశం ఎందుకు చేస్తుంది అనే చర్చ జరగాలి. ప్రతి 10 లక్షల జనాభాకు ఎంపీ ప్రాతిపదికన రాజ్యాంగంలో నిర్మించబడి ఉంటే సీనియర్ పొలిటీషియన్స్ లైక్ మోడీ, చంద్రబాబు షుడ్ సిట్ టుగెదర్. దే షుడ్ కన్వీన్ ఏ ఆల్ పార్టీ మీటింగ్. ఆ ప్లాన్నే మార్చాలి. ఈచ్ స్టేట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద పార్లమెంట్. అసలు ఈ జనాభా ప్రాతిపదికన వద్దు, ప్రతి స్టేట్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. దానికి సప్లిమెంటరీగా ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఎంపీ వ్యవస్థకు ప్యారలల్గా, విచ్ కెన్ సపోర్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్స్. అవసరం లేదు, ఈ డ్రామాటిక్ థింగ్స్ అవసరం లేదు. బట్
తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దక్షిణ భారతదేశానికే ద్రోహం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వైఎస్ఆర్సీపీ మాట్లాడాలి కదా, లేచి మీరు పార్లమెంట్లో చర్చకు తెరలేపాలి కదా. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చర్చకు తెరలేపింది. కనీసం మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. హీ వాజ్ దే హ్యావ్ దేర్ ఓన్ పొలిటికల్ ఎజెండా, దే ట్రై టు స్పీక్, దే ట్రై టు క్వశ్చన్ ద క్వాలిటీ ఆఫ్ ద బిల్. వాట్ హ్యాపెన్ టు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ? నాయకుడికి తెలివి లేకపోవచ్చు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనసేన. మీ నాయకుడికి చదువు రాకపోయి ఉండొచ్చు, తెలివి లేకపోయి ఉండొచ్చు, కేవలం సినిమాటిక్ గ్లామర్తో వచ్చిండొచ్చు. బట్ ఇక్కడున్న ఎంపీలు కాదు కదా, మీరందరూ సీనియర్ ఎంపీలు కదా. పార్లమెంట్లో కూర్చున్నప్పుడు మీకు కనీస బాధ్యత లేదా, మాట్లాడే బాధ్యత లేదా? నేను అందరికీ చెప్తున్నాను, వీడియో చూస్తున్న వాళ్ళకి, మీకు ఓపిక ఉంటే కనిమొళి గారు మాట్లాడిన ఒక స్పీచ్ పార్లమెంట్లో మీరు చూడండి. ప్రధానమంత్రి గారు లేచి ఒక మాట అన్నారు, ఒక మంచి విషయంకి దిష్టి చుక్క ఉండాలి, ఎందుకంటే దానికి దిష్టి తగలకుండా, కాబట్టి వీళ్ళందరూ నల్లబట్టలు వేసుకొచ్చారని నరేంద్ర మోడీ గారు. అది అహంకారం కాదండి అది? మాట్లాడితే ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు సమానమని మాట్లాడుతున్న ఇక్కడ నీచమైన కొంతమంది సంస్కారహీనులు డిబేట్లు పెడుతున్నారు టీవీల్లో. ఎలా అంటాడండి ప్రధానమంత్రి? ఒక ప్రొటెస్ట్ని తెలియజేస్తున్న ఒక ఎంపీ, ఒక ఎంపీ సమూహము, మాకు సమస్య ఉంది, మా సమస్యను తీర్చండి ప్రొటెస్ట్ని తెలియజేస్తుంటే దిష్టి చొక్క అంటాడా ప్రధానమంత్రి? ఎవరు దిష్టి చొక్క? ఈ దేశానికి ఈ మంత్రులు, ఎంపీలు దిష్టి చుక్కలా? నాకు తెలియదు ఈ విషయం. దానికి కనిమొళి గారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. మీరు దేవతగా పూజిస్తున్న స్త్రీ శక్తి మహాకాళి కూడా నల్లగానే ఉంటుంది, అది దిష్టి చుక్క కాదు, అది ఒక పవర్కి, ప్రశ్నకు, ఒక డిబేట్కి, ఒక వాయిస్కి ప్రతీక నల్లచుక్క, నల్ల బట్టలు, నలుపు. సో నలుపుకు మీరు తక్కువ చేసి చూడకండి అని సరైన సమాధానం చెప్పింది. ఇది నా మాటల్లో కన్నా మీరు ఆవిడ మాటల్లో వింటేనే కరెక్ట్. సో నలుపును అవమానిస్తున్న ఈ దేశం, నలుపును రిప్రజెంట్ చేస్తున్న దళితులను అవమానించేలా మాట్లాడుతున్న ఈ నాయకులు మన ఆంధ్రప్రదేశ్లో వెరీ క్లియర్గా, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు పోరాడాల్సింది ఎవరి మీద? కరప్టెడ్ పీపుల్ మీద, కరప్టెడ్ అఫీషియల్స్ మీద, కరప్టెడ్ పొలిటీషియన్స్ మీద, ఐడియాలజీ లేని పొలిటికల్ పార్టీస్ మీద, ఒక మాట చెప్పి ఒక మాట చేస్తున్న పొలిటికల్ పార్టీస్ మీద. కానీ నువ్వు పోరాడుతుంది ఎవరి మీద? దళితుల మీద. దళితులు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద, క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న దళితుల మీద, రామ మందిరం అనే పేరుతో దళితవాడకి వెళ్ళి గొడవలు చేయటం, ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇటువంటి పొలిటీషియన్స్ నిండిపోయిన ఈ సమాజంలో, నలుపును అవమానిస్తున్న ఈ సమాజంలో నోటి మాట మీద బిల్స్ని ఎలా పాస్ చేస్తారు? ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గమైన బిహేవియర్ ఆంధ్రప్రదేశ్కి తగదు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు 2019లో, ఒకవేళ బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోయి ఉండుంటే, నా వల్లనే బీజేపీ నిలబడి ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని. ఇప్పటి వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కేంద్ర ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఒకటి వస్తే ఎలా ఉంటుందని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తున్నాను. మన మీదనే కేంద్ర ప్రభుత్వం నిలబడుతున్నా కూడా మోకాళ్ల మీద పడిపోయిన చంద్రబాబు నాయుడు, మనం ఎంపీల మీదనే కేంద్ర ప్రభుత్వం మీద నిలబడిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో నిలబడిన కేంద్ర ప్రభుత్వం నిలబడిన పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికీ ఒక అవకాశం వచ్చింది. మన మీదనే కేంద్ర ప్రభుత్వం నిలబడే అవకాశం. ఇద్దరు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎంత చక్కగా చూపించుకున్నారో చూడండి. దీస్ ఆర్ ద లీడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ పీపుల్ షుడ్ థింక్ వైస్. When it comes to nation, when it comes to India, everyone should open their voices. They cannot sit idle and be dumbs like a political mere puppets.